హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం రవ్వ కేసరిని సింపుల్గా ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకుందాం పదండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో గీ వేసుకోండి. గీ హీట్ అయిన తర్వాతకి కిస్మిస్ ఇంకా జీడిపప్పు వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ మీరు చాప్ చేసుకొని వేసుకోవాలంటే చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసేసాను. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత దాంట్లోకి నేను 3/4 కప్పు రవ్వ తీసుకున్నానండి. దాన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాను. మాడనివ్వకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. రవ్వ నుంచి మంచి స్మెల్ అనేది వస్తుందండి. వచ్చే వరకు సిమ్లో ఉంచుకొని మంచిగా వేయించుకోవాలి. దీనికైతే ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ఒకే గిన్నెలో అయిపోతుందండి. మీకు గిన్నెలు పడతాయన్న బాధ కూడా ఉండదు. తర్వాత అయితే నేను 3/4 కప్కి 3/4 కప్ షుగర్ తీసుకున్నాను. మీరు కావాలంటే తగ్గించుకోండి. స్వీట్నెస్ బాగా తినే వాళ్ళైతే 3/4 కప్ తీసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఏ కప్తో అయితే రవ్వ షుగర్ తీసుకున్నానో అదే కప్తో నేను వాటర్ అయితే తీసుకుంటున్నాను. పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి. తర్వాత ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని మంచిగా కుక్ అయ్యే వరకు స్టీర్ చేస్తూ ఉండాలండి. మనం పక్కనే ఉండాలండి, మాడకుండా చూసుకోవాలి, కలుపుతూ ఉండాలి. కాసేపు అయిన తర్వాత రవ్వ ఇంకా చక్కెర మిశ్రమం అనేది దగ్గర పడుతూ ఉంటుందండి. మొత్తం కుక్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఇదైతే సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే ఒక ప్రసాదం రెసిపీ. ఇంకా మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసేసుకొని తినొచ్చు. మీకు నా వీడియోలో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఏం వీడియోలు కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.